వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు వచ్చి నేను హోమ్ మేడ్ గులాబ్ జామ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఏంటంటే ఇన్ని రోజులు మనము రెడీమేడ్ అదే వాటిని మనం ఈ విధంగా గులాబ్ జామ్ చేసుకోవచ్చండి. అది ఎలా చేయాలో ఏ విధంగా చేయాలో ప్రాసెస్ ఏందో నేను చెప్తాను చూడండి. ఈజీ హెల్దీ, ఎందుకంటే మైదా లేదు, ఇందులో వేరే ఏం లేదు. మన ఇంట్లో ఉన్న 3 వాటితోనే మనం ఈ విధంగా గులాబ్ జామ్ చేయొచ్చు. మనం ఏ కప్పుతో చేసినామో దాని కప్పుతోని ఒక కప్పు షుగర్ నేను వేసుకొని, అంటే 1 కప్పుకి 1.5 కప్పు నేను షుగర్ వేస్తున్నా. ఇష్టం లేని వాళ్ళు తగ్గించుకోవచ్చు. నేనైతే 1.5 కప్పు వేస్తున్నా. కప్పుతోటి మనము 2 కప్స్ అని వాటర్ పోసుకోవాలి. అప్పుడే 2 ఇలాచీలు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఎక్కువ ఫుడ్ కలర్ ఉన్న వాళ్ళు ఒక పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ వేసుకుంటే సరిపోతుంది. ఇది దాంట్లో కూడా 2 స్పూన్స్ గీ, 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. దీంట్లో కూడా గీ వేసుకోవాలి. రానాల్సిన అవసరం లేదు. చక్కెర మిల్ట్ ఈ విధంగా ఏలు కట్టినప్పుడు ఇట్లా షైనీ వస్తే పాకం రెడీ అయినట్టండి. ఎప్పుడు కానీ చేసి గులాబ్ జామ్ లేదంటే ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పౌడర్ అయినా కానీ, లేకపోతే కోవాతో చేస్తాం కదా. ఇప్పుడు ఖాళీ గోధుమ పిండి మిల్క్ మేడ్ పౌడర్తో ఎలా చేయాలో చూపిస్తాను రండి. అలాగే ఏంటంటే ఈ కప్పుతో నేను పిండి దీనంత నిండా తీసుకున్నా. అలాగే దీని నిండా మిల్క్ పౌడర్ కూడా తీసుకోవాలి. కూడా అదే కప్పుతోనే వేస్తున్నా. అంత ఈ మెజర్మెంట్ కప్పుతోనే చేస్తున్నా చూడండి. మీరు కూడా ఏదన్నా ఒక కప్పుతో మెజర్మెంట్ చాలా ఇంపార్టెంట్ దీనికి. ఎందుకంటే కొంచెం ఎక్కువ తక్కువ అయినా గులాబ్ జామ్ పర్ఫెక్ట్గా రావు. 1.5 స్పూన్కి నేను బేకింగ్ సోడా, అంటే తినే సోడా వాడుతున్నా చూడండి. ఇందులో కూడా కొంచెం ఇలాచి పొడి ఇష్టం ఉన్న వేసుకోవాలి, లేకుంటే స్కిప్ చేయొచ్చు. నాకైతే ఇందులో కూడా ఫ్లేవర్ వస్తుందని ఇలాచి పొడి వేస్తున్నా. గీ కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్ అంత గీ వేసుకోవాలి. మిల్క్ పోసుకుంటా. ఇది కూడా ఇదే బౌల్లో నేను కప్పు నిండా తీసుకున్నా. కప్పు కంటే కొంచెం తక్కువనే పడతాయి మిల్క్. ఇది కొంచెం కొంచెం పోసుకుంటే మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి మిక్స్ చేస్తే లూజ్ అయిపోతుంది. మళ్ళీ పిండిని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అయినాక మొత్తం డో మొత్తం ఒక దగ్గరికి చేసి ఒక 15 మినిట్స్ నానబెట్టేసేయాలి. పిండి మొత్తం ఇక ఈ విధంగా స్మూత్ కావాలి. ఇట్లా అనగానే లోపలికి వెళ్ళిపోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని నార్మల్గా హీట్ చేసుకోవాలండి. ఎక్కువ హీట్ కావద్దు, అట్లని తక్కువ హీట్ కావద్దు, మీడియం సైజులో హీట్ కావాలి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో, రౌండ్ అయినా సరే ఓవల్ షేప్లో అయినా చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలంటే ఈ పిండి గులాబ్ జామున్ అన్నీ వేసినాక ఉబ్బుతాయి. కాబట్టి మనం కొంచెం కొంచెం పిండి ముద్ద కట్టుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఒక్కొక్కటి ఇడ్చాలండి. ఆయిల్ అయితే ఎక్కువ హీట్ కావద్దు చూడండి. కావాలంటే ఆ కలర్ ఎంచుకోవచ్చు. డార్క్ బ్లాక్ కలర్ కూడా ఉంటుంది కదా, అట్లా కూడా చేయొచ్చు. ఇట్లాంటి బ్రౌన్ కలర్లో కూడా వేసుకొని ఇది వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి. ఇలా మన హోమ్ మేడ్ గులాబ్ జామ్ రెడీ అయిందండి. ఇది ఎలా చేస్తానో కట్ చేసి మీకు ఎట్లా అయిందో చూపిస్తాను చూడండి. లోపల వరకు ఇగో స్మూత్గా ఎట్లా వెళ్ళిపోయింది చూడండి. ఇగో లోపల దాకా చూసి ఈ విధంగా అవుతుంది. ఈజీ ప్రాసెస్ అండి, టైం టేకింగ్ లేదు. కాకపోతే మెజర్మెంట్స్తో చేస్తే గులాబ్ జామ్ అనేది పర్ఫెక్ట్గా ఇలా వస్తుంది. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.